హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2015లో రిలీజ్ అయిన అటాక్ ఆన్ టైటన్ అనే జాపనీస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా పూర్తి స్టోరీ ఏంటో చూసేద్దాం. 100 సంవత్సరాల క్రితం టైటన్స్ అని పడే మానవ రూపంలో కనిపించే పెద్ద పెద్ద మాన్స్టర్స్ భూమిపై కనిపించాయి. అవి ఆహారం కోసం వాటి కంటిలో పడిన మనుషులందరినీ చంపి తిన్నాయి కనుక మనుషులు వాటి దగ్గర నుంచి తమని రక్షించుకోవడం కోసం వారు బ్రతికే ఊరు చుట్టూ ఆ టైటన్స్ దాటుకు రాలేని పెద్ద పెద్ద గోడల్ని నిర్మించారు. ఈ గోడల వల్ల మనుషులు ప్రస్తుతానికి శాంతి పొందుకోగలిగిన టైటన్స్ ఏ క్షణమైనా ఈ వాల్స్ ని బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చేవచ్చన్న భయంతోనే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఒక రోజు ఈ బార్డర్ వాల్స్ దగ్గర ఈ సినిమా హీరో ఆరన్ అతని ఫ్రెండ్స్ మికాసా ఇంకా ఆర్మన్ ని అవుతాడు. హీరో ఒక పాత మిసైల్ పై నిల్చొని దాన్ని పేల్చేస్తానని చెప్పి వీళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ చివరికి అతను కాలు జారి కింద పడతాడు. అది చూసి మికాసా ఇంకా ఆర్మన్ నవ్వుతుంటే హీరో అతనికి ఈ చోట్లు ఇలా ట్రాప్ అయి ఉండడం అస్సలు నచ్చట్లేదని చెప్తాడు. నుయ్యలో కప్పల మన జీవితం మొత్తం ఈ గోడల వెనకే అంతమైపోతుంది. నాకు ఈ ఊరికి అవతల పక్క నిజానికి ఏముందో తెలుసుకోవాలని ఉందని ఆరన్ అతని ఫ్రెండ్స్ దగ్గర తన ఆశ గురించి చెప్తాడు. హీరో బయటికి వెళ్ళామన్న ఫ్రస్ట్రేషన్ లో మళ్ళీ ఆ మిసైల్ ని తంటున్నప్పుడు వీళ్ళు అందులో ఒక అందమైన ఓషన్ పెయింటింగ్ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. సముద్రం పెయింటింగ్ లోనే ఇంత సూపర్ గా ఉంటే మరి నిజ జీవితంలో ఇంకెంత అందంగా ఉంటుందో అని మికాసా ఊహిస్తున్నప్పుడు హీరో తన దగ్గర పెద్ద వింతేం కాదు, మనం తలుచుకుంటే సముద్రాన్ని ఈజీగా చూడొచ్చని చెప్తాడు. కాబట్టి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ దొంగతనంగా ఆ బార్డర్ వాల్స్ కి చాలా దగ్గరలో వెళ్తారు. ఇది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా కనుక నిజానికి ఇప్పుడే వీళ్ళు ఫస్ట్ టైం ఈ గోడల్ని ఇంత క్లోజప్ లో చూస్తున్నారు. వాటి అసలు సైజ్ ఎంత పెద్దదని రియలైజ్ అయ్యి మికాసా ఇంకా ఆర్మన్ స్టన్ అయినప్పుడు హీరో అతను ఈ గోడలపై ఎలా ఎక్కాలో అని ప్లాన్ చేస్తుంటాడు. అది చూసిన ఆరన్ ఫ్రెండ్స్ అతన్ని వార్న్ చేసి బయట మనల్ని చంపడం కోసం ఎన్నో టైటన్స్ ఎదురు చూస్తున్నాయి, సో అక్కడ మనకి సేఫ్ కాదని చెప్పినప్పుడు హీరో వాళ్ళ దగ్గర అతనికి ఈ టైటన్స్ ఇంకా ప్రాణాలతో ఉన్నాయన్న విషయంపై నమ్మకం లేదని ఈ గోడలు నిర్మించి 100 సంవత్సరాలకి పై అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క టైటన్ కూడా ఈ వాల్స్ ని బ్రేక్ చేసుకుని లోపలికి రావడానికి ప్రయత్నించలేదు, సో ఈ పాటికి అవన్నీ ఆహారం దొరకక చనిపోయి ఉంటాయని చెప్తాడు. వీళ్ళు ఇలా ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు హఠాత్తుగా అక్కడికి ఆ బార్డర్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి హీరో ఇంకా అతని ఫ్రెండ్స్ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అయినా ఆ సమయంలో ఆరన్ ఏమనుకున్నాడో ఏమో కానీ ఆ గార్డ్స్ అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపే ఛాన్సెస్ కూడా ఉన్నాయనే దాన్ని మర్చిపోయి వాళ్ళని ఎదిరించి వాళ్ళపై దాడి చేస్తాడు. ఒక సోల్జర్ హీరోని షూట్ చేసి చంపేస్తాడన్న సమయానికి టైంకి అక్కడికి వచ్చిన కమాండర్ జెల్డా ఆ గన్ పట్టుకున్న అతన్ని ఆగమని చెప్తాడు. యాక్చువల్లీ ఈ కమాండర్ మన హీరో తండ్రికి బెస్ట్ ఫ్రెండ్. కమాండర్ లా బ్రేక్ చేసిన ఆ ముగ్గురు పిల్లల సంగతిని తను చూసుకుంటానని చెప్పి ఆ గార్డ్స్ అందరినీ అక్కడి నుంచి పంపించేస్తాడు. వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్లిపోయాక కమాండర్ హీరోకి అడ్వైస్ చేసి వీళ్ళ ముగ్గురి దగ్గర నాకు మీ ఫీలింగ్స్ అర్థమవుతుంది, కానీ బయట ఏముందో అని కనుక్కోవడం కోసం మీరు మీ ప్రాణాలని రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిలిటరీ గోడల వెనక ఎక్స్ప్లోర్ చేయడం కోసమని రీసెంట్ గా ఒక కొత్త టీం ని అపాయింట్ చేస్తుంది. మేము ఆ పనిని చూసుకుంటాంలే అని కమాండర్ చెప్తున్నప్పుడు సడన్ గా వీళ్ళకి పక్కనున్న గోడల వెనక నుంచి ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ సౌండ్ వినిపించి ఆ ఫోర్స్ కి భూకంపం వచ్చినట్టు గ్రౌండ్ మొత్తం షేక్ అవుతుంటుంది. ఆ వాల్స్ అయితే వాటిని ఎవరో అటువైపు నుంచి ఇరగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు ముక్కలు ముక్కలుగా రాలిపోవడంతో అసలు ఇది ఎలా సాధ్యమని కిందున్న వాళ్ళు పైకి చూస్తే అక్కడ కొలోసల్ టైటన్ అనపడే టైటన్స్ లోనే శక్తివంతమైన ఒక పెద్ద టైటన్ గట్టిగా అరుస్తూ ఆ గోడలని కిక్ చేస్తూ వాటిని కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ మాన్స్టర్ స్మోక్ ఇంకా లావాలో చేసినట్టు ఒక భయంకరమైన ఆకారంలో కనిపించడం వల్ల కిందున్న గాడ్స్ అందరూ దాన్ని ఎలా ఆపాలో తెలియక చాలా భయంలో ఉంటారు. ఆ టైటన్ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా కిక్ చేసి చివరికి ఆ వాల్ ని ఈర్చేస్తుంది. తర్వాత దేమో దాని వచ్చిన పని అయిపోయినట్టు వెంటనే గాలిలో కలిసిపోయి మాయమైపోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో అని హీరో వాళ్ళు ఇంకా సోల్జర్స్ ఆ బ్రేక్ అయిన స్పాట్ దగ్గర చూస్తే దాని ద్వారా భయంకరమైన ముక్కలతో చాలా టైటన్స్ పరేడ్ చేస్తున్నట్టు వీళ్ళ ఊరిలోకి ఎంట్రీ ఇస్తాయి. ఆ మాన్స్టర్స్ అన్ని ప్రజల వైపుకి వెళ్లడం చూసిన మిలిటరీ తమ వల్లైనంత ఎఫర్ట్ ఇచ్చి వాటిని ఆపడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు క్యానన్ బాల్స్ తో ఆ టైటన్స్ ని ఫైర్ చేసినా వాటికి ఏమీ కాదు. ఈ క్రియేచర్స్ కి రీజనరేషన్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి, సో అవి వాటికి తగిలిన గాయాలన్నింటినీ ఫాస్ట్ గా సరి చేసుకుని సోల్జర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళపై దాడి చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తినేస్తుంటాయి. అది చూసి హీరో భయంలో అతని ఫ్రెండ్స్ ని తీసుకుని ఒక సేఫ్ అయిన ప్లేస్ ని వెతుకుతూ పరిగెడుతుంటే మధ్యలో ఆర్మిన్ కి అతని తల్లిదండ్రులు గుర్తొచ్చి వాళ్ళని చూడడం కోసం వెళ్ళిపోతాడు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టైటన్స్ లోనికి వచ్చేసాయన్న విషయం తెలియడంతో ఆ చోటు మొత్తం గందరగోళంగా ఉంటుంది. ఈ మాన్స్టర్స్ కూడా జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటారో ఆ ప్లేసెస్ ని టార్గెట్ చేసి అందులో ఉన్న ప్రజలందరినీ బఫేలా తినేస్తున్నప్పుడు ఆరన్ మికాసాని తీసుకుని ఒక చర్చ్ కి వెళ్తాడు. అక్కడ అందరూ షెల్టర్ కోసం లోపలికి పరిగెడుతున్న ఈ ప్రాసెస్ లో మికాసా నేలపై ఉన్న ఒక బేబీని కాపాడడం కోసం హీరోని వదిలి వెళ్తుంది. ఆరన్ మికాసా వెనక్కి వెళ్లాలనుకుంటాడు, కానీ ఆ క్రౌడ్ అతన్ని తోసేస్తూ చర్చ్ లోనికి తీసుకువెళ్లిపోతుంది.
అది మాత్రం కాకుండా ఇప్పుడు ఆ చర్చ్ హౌస్ఫుల్ అయిపోయింది కాబట్టి లోపలున్న ప్రజలు డోర్స్ అన్నిటిని లాక్ చేసి బయట ఉన్న వాళ్ళు ఎవరిని లోనికి అలో చేయరు. అందువల్ల బయటికి రాలేని హీరో నిస్సహాయ స్థితిలో కిటికీ ద్వారా మికాసాని చూస్తే తన దగ్గరికి పెద్ద పెద్ద పళ్ళతో చాలా క్రీపీగా కనిపించే ఒక టైటన్ వస్తుంది. ఆ మాన్స్టర్ తననే చూస్తుందని రియలైజ్ అయిన మికాసా ఇక తన చావు తప్పదని అర్థం చేసుకుని తను తన తలని కిందకి దించేస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక ఎక్స్ప్లోషన్ సౌండ్ తో భూకంపం వచ్చినట్టు గ్రౌండ్ షేక్ అవ్వడంతో ఆ చర్చిలో ఉన్న వాళ్ళతో పాటు హీరో కూడా కింద పడిపోతాడు. అతను వెంటనే మళ్ళీ ఆ కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ టైటన్ కని లేదా మికాసా కని ఉండదు. సో అతని ఫ్రెండ్ కి ఏమైందో అని హీరో కంగారులో ఎలాగోలా చర్చ్ వదిలి బయటకు వచ్చి చూస్తే అక్కడ సిటీ మొత్తం కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అక్కడున్న ప్రజలందరితో పాటు మికాసాని కూడా ఈ మాన్స్టర్స్ తినేసాయని హీరో చాలా బాధపడతాడు. అదేలా అతను ఆ చర్చ్ వదిలి బయటకు వచ్చిన కొన్ని క్షణాలలోనే వెనక పక్క నుంచి ఇంకొన్ని టైటన్స్ అందులో ఉన్న మనుషుల్ని చూసి ఏదో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసినట్టు ఆ చర్చ్ రూఫ్ ని తీసి లోపల దాకొనున్న వాళ్ళందరినీ షేర్ చేసుకుని తినేస్తాయి. ఇలా తన కళ్ళ ముందే ఇన్ని హత్యలు జరుగుతున్నా ఎవరికీ సహాయం చేయలేని హీరో చాలా ఫ్రస్ట్రేట్ అయినట్టు చూపిస్తారు. అక్కడ కట్ చేసి ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 సంవత్సరాల తర్వాత కథ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. వీళ్ళ సిటీ చుట్టూ యాక్చువల్లీ 2 వాల్స్ ని బిల్డ్ చేసుంటారు. అందులో బయట ఉన్న ఈ అవుటర్ బార్డర్ వాల్ నే టైటన్స్ బ్రేక్ చేసి ఆ ప్రాంతంలో ఉండే చోటునే ఇవి నాశనం చేసుంటాయి. లోపలున్న ఈ వాల్స్ కి వనకున్న ప్రజలు ఇంకా సేఫ్ గానే ఉన్నారు. అదేలా అటాక్ లో తప్పించుకున్న కొంతమంది ప్రజలు కూడా ఇప్పుడు ఈ ఇన్సైడ్ సిటీకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మిలిటరీ టైటన్స్ ఆక్రమించుకున్న అవుటర్ సిటీని కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఆ అవుటర్ సిటీలోనే వీళ్ళకి ఫుడ్ సప్లై చేసే పొలాలన్నీ ఉన్నాయి. వాటితో వీళ్ళు యాక్సెస్ కోల్పోవడం వల్ల ఇప్పుడు ఈ ఇన్నర్ సిటీలో ఫుడ్ షార్టేజ్ అయ్యి ప్రజల మధ్య దొంగతనాలు ఇంకా హత్యలు లాంటి నేరాలు పెరుగున్నాయి. ఈ సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అవ్వకూడదు కనుకే మిలిటరీ అవుటర్ సిటీలో ఉన్న టైటన్స్ అన్నిటినీ చంపి ఆ ఇరిగిపోయిన వాల్ ని కూడా రిపేర్ చేయాలని నిర్ణయించుకునింది. వీళ్ళ మిలిటరీ హెడ్ కుబో వాళ్ళ టీం వెపన్ ఎక్స్పర్ట్ ని స్టేజ్ ముందుకు పిలిచి తనని ప్రజలకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ అమ్మాయి క్రౌడ్ కి ఒక కొత్త వెపన్ ని చూపించి టైటన్స్ ని చంపలేమని భయపడకండి, ఈ వెపన్ తో అటాక్ చేస్తే ఎంత పెద్ద టైటన్ అయినా చంపేయొచ్చని తను అక్కడున్న ప్రజలకి నమ్మకం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అయినా ఈ అమ్మాయి వెపన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ని చూస్తే తను టైటన్స్ ని చంపుతుందో లేదో కానీ తన టీమ్మేట్స్ ని మాత్రం ఖచ్చితంగా చంపేస్తుందని మనం తెలుసుకోవచ్చు. నిజానికి హీరో ఇంకా అతని ఫ్రెండ్ ఆర్మిన్ కూడా మిలిటరీలో జాయిన్ అయి ఉంటారు. లక్కీలీ ఆ అటాక్ లో వీళ్ళిద్దరికీ ఏమీ అయి ఉండదు. బోన్ చేసేటప్పుడు ఆరన్ ఇంకా ఆర్మిన్ వీళ్ళ మిలిటరీకి కొత్త కెప్టెన్ అయిన సాల్డోని మీట్ అవుతారు. యాక్చువల్లీ ఈ కెప్టెన్ వీళ్ళ అంత పెద్ద టైటన్స్ ని ఎదిరించలేరన్న భయంలో బాగా మందు కొట్టి మత్తులో ఉంటాడు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ ఇరిగిపోయిన వాల్స్ అప్పర్ పోర్షన్ ని బాంబ్స్ పెట్టి బ్లాస్ట్ చేసేస్తే అది కూలిపోయి టైటన్స్ వచ్చే ఆ దారిని బ్లాక్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల ఆ ప్రాంతంలో ఉన్న గోడల హైట్ తగ్గిపోవచ్చు, కానీ అప్పటికీ అది సాధారణంగా కనిపించే టైటన్స్ కన్నా ఎక్కువ హైట్ లోనే ఉంటుంది. సో అలా వీళ్ళ కొత్త టైటన్స్ వీళ్ళ ఊరిలోకి రానివ్వకుండా ఆపి మిలిటరీ వాళ్ళు అరేంజ్ చేసిన స్పెషల్ టీమ్ తో లోపల ఆల్రెడీ ఉన్న టైటన్స్ ని చంపాలన్నదే వీళ్ళ ప్లాన్. సోల్జర్స్ అందరూ సూర్యాస్తమయం తర్వాత బయలుదేరడానికి సిద్ధమవుతారు. ఇదే వీళ్ళకి మంచి టైం, ఎందుకంటే రాత్రులలో టైటన్స్ నార్మల్ మనుషుల్లానే నిద్రపోతాయి. అది మాత్రం కాకుండా అవి సౌండ్ కి చాలా అలర్ట్ గా ఉంటాయి. అందువల్ల ఈ సైనికులు ప్రాణాలతో బయటపడాలంటే తమ వల్ల అయినంత నిశ్శబ్దంగా ఉండాలి. ముందుగా సోల్జర్స్ ఇన్సైడ్ సిటీ వాల్స్ కి ఉన్న డోర్స్ ని ఓపెన్ చేసుకుని వాళ్ళ వెహికల్స్ లో బయటికి వెళ్తారు. అలా వీళ్ళంతా గేట్స్ ని దాటుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక కెప్టెన్ వీళ్ళకి ముందు కొన్ని మూమెంట్స్ నోట్ చేసి అందరినీ వాళ్ళ వెహికల్స్ ని స్టాప్ చేయమని వాన్ చేస్తాడు. అందువల్ల ఈ సైనికులందరూ కిందికి దిగి మెల్లమెల్లగా ఆ ప్రాంతాన్ని పరిశీలించడం మొదలు పెట్టారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది నిజానికి ఆ మూమెంట్స్ కి కారణం టైటన్స్ కాదు, ఆ చోట్లో కొన్ని పశువులుంటాయి. అప్పుడు వీళ్ళ టీంలో ఉన్న హియానా అనే ఈ అమ్మాయికి ఒక బిల్డింగ్ లోపల నుంచి ఎవరో ఒక పాప ఏడుస్తున్నట్టు శబ్దాలు వినిపించి తను అది ఏంటో కనుక్కోవడం కోసం లోపలికి వెళ్తుంది. తను అలా వెళ్లడం చూసిన హీరోకి మికాసా కూడా ఇలానే వెళ్ళింది కదా అని గుర్తుకొచ్చి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడం కోసం తన వెంటే వెళ్తాడు. వీళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ లోనికి వెళ్తుండగా యారన్ కి కూడా బేబీ ఏడ్చే సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు సడన్ గా ఏదో ఒక లిక్విడ్ ఆ అమ్మాయి ముఖంపై పడడంతో హీరో ఇంకా తను అది ఏంటని తలెత్తి చూస్తే అక్కడ ఒక బేబీ టైటన్ పాపం ఎవరో ఒక వ్యక్తిని చంపి తింటూ ఉంటుంది. ఆ మాన్స్టర్ వీళ్ళిద్దరినీ చూడగానే వెంటనే కిందికి దిగి అరుస్తూ వీళ్ళని కూడా తినేయడం కోసం ప్రయత్నిస్తుంది. అది చూసిన వీళ్ళిద్దరూ దాని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడతారు. బయటున్న సైనికులకి కూడా ఈ సౌండ్ వినిపించి వాళ్ళంతా నర్వస్ అవుతుంటే కెప్టెన్ ఇలా మీరు సౌండ్ చేస్తే ఆ టైటన్స్ మన దగ్గరకు వచ్చేస్తుందని వాళ్ళందరినీ కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా అతను మాట్లాడుతుంటే మధ్యలో వీళ్ళకి పక్కనున్న బిల్డింగ్ వెనక దాగునున్న ఒక టైటన్ ఈ కెప్టెన్ ని చంపిస్తుంది. అండ్ సమస్య అయితే ఒక్క టైటన్ తో ఆగిపోలేదు. ఈ టీం దగ్గరికి పరిగెడుతూ వస్తున్న హీరో ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ వెంటే ఇంకో 4-5 టైటన్లని
తీసుకొచ్చేస్తుంటారు. సో ప్రాబ్లం ఎంత పెద్దదో అని రియలైజ్ చేసిన కమాండర్ వీళ్ళ మిషన్ ని మధ్యలోనే కట్ చేసి ఈ ఏరియాని పరిశీలించడం కోసం కిందకి దిగిన వాళ్ళని అలానే వదిలేసి ఆల్రెడీ వెహికల్స్ లో ఉన్న వాళ్ళని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరిపోతాడు. దానితో ఇక ఎటు వెళ్లాలో తెలియని హీరో ఇంకా మిగతా సోల్జర్స్ అక్కడ పక్కనే ఉన్న బిల్డింగ్స్ లోనికి వెళ్లి దాగోవడానికి ప్రయత్నిస్తారు. అయినా ఆ టైటన్స్ వీళ్ళని అన్ని డైరెక్షన్ లో నుంచి సరౌండ్ చేస్తాయి. పరిగెడుతున్న వీళ్ళందరి ముందు అతి క్రూరంగా కనిపించే ఒక జైంట్ టైటన్ వస్తుంది. అది వీళ్ళని చంపేస్తుందన్న సమయానికి కరెక్ట్ టైం కి గాలిలో ఎగురుతూ వచ్చిన ఒక వ్యక్తి ఈ టైటన్స్ అన్నిటి వీక్ స్పాట్ అయిన మెడ వెనక అటాక్ చేసి ఆ జైంట్ ని చంపేస్తాడు. యాక్చువల్లీ ఈ వ్యక్తి ఇంకెవరో కాదు, 2 సంవత్సరాలకి ముందు జరిగిన టైటన్ అటాక్ లో వీళ్ళు చనిపోయాడు అనుకున్న వీళ్ళ పాత కెప్టెన్. మరో అమ్మాయి కూడా ఆ చోటుకి ఎగురుతూ వచ్చి ఈ కెప్టెన్ యూజ్ చేసిన సేమ్ స్ట్రాటజీని ఫాలో చేసుకుని తను ఇంకో టైటన్ ని ఈజీగా చంపిస్తుంది. ఆ లేడీ తను చంపిన ఆ టైటన్ పక్క ల్యాండ్ అయి తిరిగి చూసాకే తెలుస్తుంది తను వేరే ఎవరో కాదు, మికాసా. మికాసా అక్కడే ఉన్న మన హీరోని చూస్తుంది. అయినా తను ఎందుకో అతన్ని పెద్దగా పట్టించుకోదు. అప్పుడు అక్కడికి వచ్చిన కెప్టెన్ మికాసాని చూసి స్మైల్ చేయడంతో వీళ్ళిద్దరూ లేట్ చేయకుండా మళ్ళీ ఆ టైటన్స్ ని అంతం చేసే పనిలో దిగుతారు. అయినా అసలు తనని అలా చూసిన మన హీరో మాత్రం షాక్ లో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నిల్చుని ఉంటాడు. యాక్చువల్లీ ఆ పాత కెప్టెన్ ఇంకా మికాసా కమాండర్ కుబో కిందే పనిచేస్తూ అతనిచ్చే ఆర్డర్స్ నే ఫాలో అవుతున్నారు. కమాండర్ ఈ కెప్టెన్ కి ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ని చూపిస్తాడు. ఇన్ కేస్ అవుటర్ సిటీ ఇంకా ఇన్నర్ సిటీ మొత్తాన్ని ఈ టైటన్స్ తమ అదుపులోనికి తీసుకుంటే తరువాత ఈ అండర్ గ్రౌండ్ లోనే మనుషులు బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. సోల్జర్స్ లో ఒక అతను మన హీరో టైటన్స్ అన్నిటిని వీళ్ళున్న జాగాకి తీసుకురావడం వల్లే వీళ్ళందరి ప్రాణాలు ప్రమాదంలో పడిందని అతన్ని నిలదీస్తాడు. అలా వీళ్ళిద్దరూ గొడవపడి కొట్లాడుకున్న మిగతా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో హీరోని కాపాడేందుకు ప్రయత్నించరు. అప్పుడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మికాసా వీళ్ళిద్దరి ఫైట్ ని ఆపుతుంది. కెప్టెన్ హీరో పేరు వినగానే అతను కూడా అవుటర్ సిటీకి చెందినవాడు అనేదాన్ని కనిపెట్టేస్తాడు. అందువల్ల అతను మన హీరోతో పర్సనల్ గా మాట్లాడతాడు. నువ్వెందుకు ఆ టైటన్స్ ని ఇంతలా ద్వేషిస్తున్నావని కెప్టెన్ అడిగినప్పుడు హీరో ఇంత పెద్ద ప్రపంచం ఉన్నప్పటికీ మనం స్వేచ్ఛగా ఎక్కడ తిరగలేకపోతున్నాం, నాకు మన ఫ్రీడమ్ ని తిరిగి పొందుకోవాలని ఉందని అతను చెప్తాడు. అయినా అందుకు కెప్టెన్ ఒప్పుకోకుండా ఇందులో టైటన్స్ ది తప్పేమీ లేదని మనుషులని బ్లేమ్ చేస్తాడు. 100 సంవత్సరాలకి పైగా వాల్స్ ని కట్టి అందులోనే ఉండిపోవడం వల్ల మనుషులు తిరిగి ఫైట్ చేయలేని పశువుల్లా మారిపోయారు. వాళ్ళలో నువ్వు కూడా ఒకడివే అని కెప్టెన్ చెప్పినప్పుడు హీరో కోపంలో నేను అలాంటి వాడిని కాదని చెప్తాడు. అది చూసిన కెప్టెన్ నవ్వుతూ అతని దగ్గర నువ్వు నీ భయాలని తొలగించి ఆ టైటన్స్ తో ఫైట్ చేస్తే మాత్రమే నీకు నీ ఫ్రీడమ్ దొరుకుతుందని మన హీరోకి అడ్వైస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తాడు. ఆ రోజు ఈవినింగ్ హీరో మికాసా ఒక ఇరిగిపోయిన పియానో ముందు కూర్చునుండడం చూసి తన దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. నిన్ను మళ్ళీ చూడటంలో నేను చాలా సంతోషపడుతున్నానని హీరో చెప్పినప్పుడు మికాసా అతనితో పెద్దగా ఫీలింగ్స్ ఏమీ షేర్ చేసుకోదు. యాక్చువల్లీ ఆ రోజు తను సేవ్ చేయాలనుకున్న ఆ బేబీని ఆ టైటన్ తన కళ్ళ ముందే తినేసింది. మికాసా హీరోకి ఆ టైటన్ తనని కాటేసిన గుర్తుల్ని చూపించి ఈ ప్రపంచం చాలా క్రూరమైనదని నేను ఆ రోజే రియలైజ్ చేశానని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అక్కడికి వచ్చిన ఆ కెప్టెన్ వీళ్ళ కాన్వర్సేషన్ ని ఇంటరప్ట్ చేస్తాడు. నిజానికి ఈ 2 సంవత్సరాలలో కెప్టెన్ ఇంకా మికాసా చాలా క్లోజ్ అయి ఉంటారు. వీళ్ళిద్దరి అఫెక్షన్ ని చూసిన హీరో మికాసా ఇకపై తను ప్రేమించిన అదే అమ్మాయి కాదని రియలైజ్ చేసి బయటికి వెళ్లి పిచ్చి పట్టినట్టు అరుస్తాడు. అప్పుడు అక్కడికి హియానా వచ్చి హీరోని ఓదార్చుతుంది. పాప ఏడ్చే సౌండ్ వినిపిస్తుందని హీరోతో పాటు బిల్డింగ్ లోనికి వెళ్ళింది కదా ఆ అమ్మాయే తను హీరోని వీళ్ళ షెల్టర్ కి తీసుకువెళ్లి అతని దగ్గర మికాసాని మర్చిపోమని అడ్వైస్ చేస్తుంది. యాక్చువల్లీ హియానా ఒక సింగిల్ మదర్. ఇలాంటి క్రైసిస్ లో తన కూతుర్ని పెంచడం చాలా కష్టం కనుక తను మిలిటరీలో జాయిన్ అయ్యింది. హియానా ఇదే ఛాన్స్ అని హీరోని కూడా వీళ్ళ ఫ్యామిలీలో జాయిన్ అవ్వమని చెప్పి అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళిద్దరిని గోడల మధ్య ఉన్న గ్యాప్స్ ద్వారా అవతల పక్క నుంచి ఏదో ఒక పెద్ద కన్ను చూస్తుంది. అది ఒక టైటన్. ఆ టైటన్ ఆ బిల్డింగ్ ని ఇరగొట్టి హియానా కాలు పట్టుకుని తనని ఈడ్చుకు వెళ్లిపోయి తినేసిన హీరో తనకి సహాయం చేయలేకపోతాడు. వీళ్ళున్న బిల్డింగ్స్ దగ్గరికి చాలా టైటన్స్ వస్తాయి. దానితో వెంటనే మిలిటరీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యువేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సోల్జర్స్ ఈ టైటన్స్ పైన దాడి చేస్తూ వాటిని స్లో డౌన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కెప్టెన్ ఆ మాన్స్టర్స్ వీక్ స్పాట్ పైన కొడుతూ వాటిని ఒక్కొక్కటిగా చంపిస్తుంటాడు. మికాసా కూడా ఆ టైటన్స్ ని చంపడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరూ ఆ క్రియేచర్స్ ని చంపడం మాత్రం కాకుండా వీళ్ళ టీమ్మేట్స్ ని కూడా కాపాడుతుంటారు. అయినప్పటికీ ఒక పక్క చాలా మంది సైనికులకి ఈ టైటన్స్ తో ఫైట్ చేసే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు వాటి చేతికి దొరికి తమ ప్రాణాలని వదులుకుంటారు. కమాండర్ అందరినీ ఒక ట్రక్ ఫుల్ గా ఉన్న ఎక్స్ప్లోసివ్స్ ని ప్రొటెక్ట్ చేయమని ఆర్డర్ చేస్తాడు. బట్ సర్ప్రైజింగ్లీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆ ట్రక్ ని ఎవరో ఒక అతను దొంగలించేందుకు ప్రయత్నించడంతో అది చూసిన సోల్జర్స్ లో ఒక అమ్మాయి ఇప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ని ఒక టైటన్ చంపేస్తుంటుంది కనుక ఆ బాధలో తను ఎలా అయినా ఆ టైటన్ ని చంపి రివెంజ్ తీసుకోవడం కోసం పరిగెడుతూ వెళ్లి ఆ ట్రక్ ఎక్కి అందులో ఉన్న ఎక్స్ప్లోసివ్స్ కి నిప్పు తగిలించి దొంగతనం చేసిన ఆ వ్యక్తితో పోరాడి ఆ ట్రక్ ని తీసుకువెళ్లి తన బాయ్ ఫ్రెండ్ ని చంపిన అదే టైటన్ తో క్రాష్ చేసిస్తుంది. ఆ ఎక్స్ప్లోషన్ లో తను చనిపోయి ఆ జైంట్ టైటన్ కాలు మొత్తం పీస్ అయిపోయినా ఈ క్రియేచర్స్ కి రీజనరేషన్ పవర్స్ ఎక్కువగా ఉంటుంది కనుక అది మళ్ళీ లెగిచి అక్కడున్న ప్రజలందరినీ తినే ప్రాసెస్
ప్రాసెస్ ని మళ్ళీ మొదలు పెడుతుంది. హీరో జింగ్ అనే ఒక సోల్జర్ ఈ టైటన్స్ తో ఫైట్ చేయడానికి భయపడుతూ రూఫ్ టాప్ లో దాగోవడం చూసి అతనికి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయినా సోల్జర్ తను బలహీనుడని ఒప్పుకోవడంతో హీరోకి కెప్టెన్ ధైర్యంగా పోరాడాలని అడ్వైస్ చేసిందంతా గుర్తుకొచ్చి ఆలస్యం చేయకుండా వెంటనే ఆ టైటన్స్ తో ఫైట్ చేయడం కోసం బయలుదేరుతాడు. అతను కొంచెం కూడా భయపడకుండా మిగిలిన టైటన్స్ అన్నిటిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ముందుగా అతనికి అలవాటు లేకపోవడం వల్ల రోప్స్ ని కంట్రోల్ చేయడం కష్టమనిపించినా అతని ధైర్య సాహసాన్ని చూసి మెచ్చుకున్న కెప్టెన్ హీరోకి దాడి చేయడం ఎలా అని నేర్పిస్తాడు. అతని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేసిన హీరో ఎలాగోలో ఒక టైటన్ ని చంపిస్తాడు. కానీ అతను సంతోషపడే లోపే లైట్ గా స్లిప్ అయి స్ట్రెయిట్ గా వెళ్లి ఇంకో టైటన్ నోటికి దొరికిపోతాడు. ఆ మాన్స్టర్ హీరో కాలు కొరికి అతన్ని ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ కి విసిరేస్తుంది. కిందున్న సోల్జర్స్ భయంలో ఒక బిల్డింగ్ పైన దాగునున్న జింక్ ని ఎన్నో టైటన్స్ సరౌండ్ చేసి ఉండడాన్ని చూస్తారు. ఆర్మిన్ జింక్ ని రక్షించడం కోసమని ఒక ప్లాన్ వేసి సోల్జర్స్ అందరితో పాటు ఎక్కువ సౌండ్ చేసి ఆ టైటన్స్ ని వాళ్ళ వైపుకి అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళ ప్లాన్ వర్క్ అయ్యి ఆ మాన్స్టర్స్ అని ఒక సెకండ్ వీళ్ళ వైపుకి డిస్ట్రాక్ట్ అయిన ఈ సమయంలో ఆ భయపడుతున్న అతను రూప్స్ తో ఎగురుతూ కత్తులతో ఒక టైటన్ వీక్ స్పాట్ లోనే కొట్టి దాన్ని చంపేస్తాడు. తరువాత ఈ గ్రూప్ మొత్తం ఈ చోటు నుంచి ఎస్కేప్ అవ్వడానికి పరిగెడుతుంటే ఆర్మిన్ హీరోని వదిలి రాలేక అక్కడే ఆగిపోతాడు. అప్పుడు హఠాత్తుగా పెద్ద లావుగా ఉన్న ఆ టైటన్ ఆర్మిన్ ని పట్టుకుని అతన్ని కూడా తినేయడానికి ప్రయత్నిస్తుంది. మిగతా వాళ్ళంతా అతన్ని కాపాడడం కోసం అన్ని డైరెక్షన్ల నుంచి ఒకేసారి ఆ మాన్స్టర్ పై దాడి చేస్తారు. కానీ ఈ శక్తివంతమైన టైటన్ కి వీక్ స్పాట్ కూడా ఉండదు. అతని ఫ్రెండ్ ఇప్పుడు డేంజర్ లో ఉన్నాడనే దాన్ని చూసిన హీరో తనకి ఒక కాలు లేకపోయినా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆర్మిన్ కి సహాయం చేయడం కోసం లెగిచి నిల్చుంటాడు. ఆ టైటన్ ఆర్మిన్ ని ఒకేసారి మింగేయాలనుకుంటుంది. అయినా అతను దాన్ని పళ్ళు పట్టుకుని లోనికి జారిపోకూడదని చాలా ప్రయత్నిస్తూ చివరికి చెయ్య జారిపోతున్న ఆఖరి నిమిషంలో హీరో ఆ టైటన్ నోరు పట్టుకుని అతని ఫ్రెండ్ ని ఎలాగోలా సేవ్ చేసేస్తాడు. బట్ ఈ ప్రాసెస్ లో ఆ మాన్స్టర్ హీరోని తినేస్తుంది. ఆ టైటన్ కడుపులోనికి వెళ్లిన ఆరన్ అక్కడ ఎన్నో శవాలుండడాన్ని చూస్తాడు. వాటి మధ్య హియానా బాడీ కూడా ఉంటుంది. తనని అలా చూసిన హీరో ఆ అమ్మాయి శవాన్ని పట్టుకుని చాలా బాధలో అరుస్తాడు. అదే సమయంలో మిగిలిన కొంతమంది సోల్జర్స్ ని ఆ టైటన్ సరౌండ్ చేసినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కోసం అక్కడికి వచ్చిన మికాసా ఆరన్ చనిపోయాడన్న విషయం తెలుసుకుంటుంది. అది విన్న తను ఎటువంటి ఎమోషన్స్ చూపించకూడదని ప్రయత్నించినా తను బాధపడ్డా మనం నోట్ చేయొచ్చు. ఆ కోపంలో తను మళ్ళీ ఆ టైటన్స్ దగ్గరికి వెళ్లి ఈసారి ఒకటి తర్వాత ఒకటని కంటిన్యూస్ గా చాలా మాన్స్టర్స్ ని చంపిస్తుంది. బట్ మధ్యలో తన ఫ్యూల్ అయిపోవడంతో మికాసా కింద పడిపోగానే హీరోని చంపిన అదే టైటన్ తన ముందుకి వస్తుంది. అయినప్పటికీ మికాసా కొంచెం కూడా భయపడకుండా ఆ మాన్స్టర్ ని ఎదిరించడం కోసం సిద్ధమవుతుంటే విచిత్రంగా ఆ టైటన్ ఎక్కువ నొప్పిలో ఉన్నట్టు ప్రవర్తిస్తూ అరుస్తుంది. సడన్ గా దాని నోట్లో నుంచి ఒక చేయ బయటకు వచ్చి ఈ టైటన్ ని చంపి దాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. దాని శరీరం నుంచి బయటకు వచ్చిన ఈ టైటన్ చూపికి రెడ్ కలర్ లో మెరుస్తూ మిగతా టైటన్స్ కన్నా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ కొత్త టైటన్ చాలా గట్టిగా అరుస్తూ అగ్రెసివ్ గా వెళ్లి మిగతా టైటన్స్ తో ఫైట్ చేస్తుంది. అది ఆ మాన్స్టర్స్ వీక్ స్పాట్ ని టార్గెట్ చేసి వాటన్నిటిని చంపేయడం చూసిన సైనికులు వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నది కలో నిజమో తెలియక ఆశ్చర్యంతో చూస్తారు. ఎందుకంటే టైటన్స్ ఎప్పుడు వాటిలో అవే కొట్టుకోవు. ఈ కొత్త టైటన్ దాన్ని దారి పడిన మిగతా టైటన్స్ అన్నిటిని సర్వనాశనం చేయడం చూసిన మికాసా దాని ఫైటింగ్ స్టైల్ మనుషులలా ఉండడం నోట్ చేస్తుంది. అప్పుడే వీళ్ళకి నిజానికి ఆ టైటన్ ఇంకెవరో కాదు హీరోనే అని అర్థమవుతుంది. ఈ హీరో టైటన్ దాని ఎనిమీస్ అన్నిటిని చంపేసి ఆవేశంగా అరుస్తూ రూఫ్ టాప్ లో ఉన్న సోల్జర్స్ ని చూసి వాళ్ళ వైపుకు పరిగెడుతుంది. అది చూసిన సైనికులందరూ భయంలో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడితే మికాసా మాత్రం అక్కడే నిల్చొని హీరోని పేరు పెట్టి పిలుస్తుంది. అది విన్న ఈ టైటన్ ఒక క్షణం ఆగినా వెంటనే మళ్ళీ తనని పట్టుకుని మెల్లగా మికాసా వైపుకు చూస్తూ తను ఎవరనే దాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు హీరోకి మళ్ళీ అతని జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడంతో ఆ టైటన్ అరుస్తూ కింద పడి కొంచెం కొంచెంగా గాలిలో కలిసిపోతుంటుంది. వెంటనే దాని మెడ వెనక కత్తులు పట్టుకుని వెళ్లిన మికాసా ఆ టైటన్ శరీరాన్ని కట్ చేసి అందులో ఉన్న మన హీరోని బయటికి తీస్తుంది. సర్ప్రైజింగ్లీ ఆ మాన్స్టర్ నుంచి బయటకు వచ్చిన హీరోకి అతని కాలు మళ్ళీ మొలుచుంటుంది. ఆ క్రియేచర్ రీజనరేషన్ పవర్స్ వల్లే అతను ఇప్పుడు సేఫ్ గా ఉన్నాడు. అతన్ని అలా చూసిన సోల్జర్స్ అందరూ ఆశ్చర్యపోయినా దూరంలో నుండి వీళ్ళని నోట్ చేస్తున్న కెప్టెన్ మాత్రం ఏదో అతను అనుకున్నదే జరిగిందన్నట్టు క్యాజువల్ గా ఉంటాడు. సో ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారనే దాన్ని కింద కమెంట్ లో చెప్పండి. అదేలా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.